హాయ్ ఫ్రెండ్స్, గాలంతో చేపలు పట్టడం ఇప్పుడే విన్నారా? ఇవి గ్రామాల్లో ఎక్కువగా జరుగుతుంటుంది. చెరువు దగ్గర సరదాగా వచ్చి సాయంత్రం పూట కానీ, ఉదయం పూట కానీ, మధ్యాహ్నం కానీ సరదాగా ఈ కర్రకి ఒక గాలం కట్టి తాడు లాంటిది దాని చివరన చేప యొక్క ఆహారాన్ని గుచ్చి నీటిలోకి విడుస్తారు. ఆ చేప యొక్క ఆహారాన్ని తినడం కోసం అది వస్తుంది. ఆ గాలం చివరన ముళ్ళు ఉంటుంది, అది గొంతులో దిగబడి మళ్ళా ఆ చేప ఎర్రని తినబోయేలోపు వీళ్ళు లాక్కుంటారు బయటికి. ఆ చేప పడుతుంది. అలా చేప పడడం వల్ల కొన్ని చేపలు అయితే అవి చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఈ ముగ్గురు చేపలు పట్టడం ఒక సరదా అండి, చాలా చాలా బాగుంటుంది. గాలంతో చేపలు పట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా? చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రియల్గా చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుందండి. ఓకే, చాలా బాగుంటుందండి గాలంతో చేపలు పట్టడం. దీని యొక్క వీడియో పేరు గాలంతో చేపలు పట్టడం. గ్రామాల్లో ఎక్కువగా దీన్ని చూస్తూ ఉంటా. చెరువుల దగ్గర, ఏటి దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సాయంత్రకాలం పూట సరదాగా వచ్చి చేపలు పడుతూ ఉంటారు, హాయిగా నవ్వుతూ. గాలం అనేది కర్రకి సహాయంతో దారం గట్టిగా ఉంటుందండి. అది దాని చివరన చేప యొక్క ఆహారాన్ని గుచ్చుతారు. గుచ్చిన తర్వాత నీళ్ళలో వేస్తారు. నీళ్ళలో వేసిన తర్వాత అది ఒక జస్ట్ 3 minutes ఉంచుతారు. ఉంచిన తర్వాత చేప ఎక్కడున్నా సరే ఆహారాన్ని ఎత్తుక్కుంటూ వచ్చి ఆ మింగళం నోటితో కరుచుకో లోపలనే వీళ్ళు ఆ గాలాన్ని బయటికి లాగుతారు. బయటికి లాగిన తర్వాత చేప అనేది చిక్కు ఉంటుంది. అది బయట పోవడానికి ఎటువంటి వీలు ఉండదు. ఆ ముళ్ళు అనేది ఆ చేప యొక్క గొంతులో దిగబడి బయటికి రావడం జరుగుతుంటుంది. అప్పుడు ఆ చేపని తిరిగి మళ్ళీ ఒడ్డుకేస్తారు కర్ర సహాయంతో. ఇలా చాలా చేపలు పడతారు. ఇది గాలంతో చేపలు పట్టడం అని అంటారు. వివిధ గ్రామాల్లో వివిధ రకాలుగా పిలుచుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చాలా ముచ్చటేస్తుంది. కానీ చేపలు ఇలా పట్టడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి ఎటువంటి మందులు కానీ ఏవి వేయకుండా ఉండే చేపలు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిగా చాలా బాగుంటాయి. చూడండి, వేసాడు మనోడు గ్యాలం లోనికి. ఓకే అండి, నీటిలోకి వేసాడు, పడిందో లేదో చెక్ చేసుకుంటున్నాడు. అది ఒక డబ్బాకి ఇచ్చాడు. పడితే ఆ చేప యొక్క బరువు అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వెరీ నైస్. ఎక్కువగా గ్రామాల్లో జరుగుతుంటుంది. గాలంతో చేపలు పట్టడం చాలా బాగుందండి. పడిందన్న ఒకటన్నా? యూట్యూబ్